కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచిందని వైసీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లంటూ నిరసన ర్యాలీలు జరిగాయి. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్ల నిరసన కార్యక్రమం జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం సార్, ప్రధానంగా ఈ నిరసన ద్వారా ఏం తెలియజేయబోతున్నాం? ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది, ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయింది. ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చినటువంటి హామీలేంటి, ఎన్నికల తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ఏంటి, ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటి, ఈ రోజు కొత్త పెన్షన్లు ఇవ్వడంలో, అలాగే వ్యవసాయ రంగంలో, అలాగే యువకులకి ప్రతి నెల ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి విషయంలో, ఆడబిడ్డ నిధి విషయంలో, ఇలా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ప్రజల్ని వంచింది, మోసగించింది. కాబట్టి అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 రోజుల పాటు మండల స్థాయిలో, నగర స్థాయిలో, అలాగే నియోజకవర్గ స్థాయిలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నాం. ఆ ర్యాలీలు డిఎస్సీ మీద నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తితే ఈరోజు మంత్రులు వచ్చి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి, అధికారులు పంపించి తూతూ మంత్రంగా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి, స్పోర్ట్స్ దాంట్లో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, నవీన్ విషయంలో కానీ లేకపోతే దుర్గయ్య విషయంలో కానీ ఇలా అనేక రకాలుగా ఈ ప్రభుత్వము డిఐసి పేరు మీద టీచర్ ఉద్యోగాలని నోటిఫికేషన్ లేకుండా డిఎస్సిలో క్వాలిఫై కాకుండా ఏ రకంగా మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారో అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని నిలదీశారు, క్వశ్చన్ చేశారు, సమాధానాలు లేవు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, మీరు ఏదైతే ఎన్నికల్లో గెలిచారో ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పొందుపరిచినటువంటి అంశాలను ఏది కూడా తగ్గించలేదు. కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పారు, కరెంటు ఛార్జీలు పెంచారు. అలాగే నగరంలో మున్సిపాలిటీ సేవలన్నింటినీ కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ జపాన్ని పట్టిస్తా ఉన్నారు. మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యం పట్ల గాని, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వైద్య విద్య చదువుకోవాలని చెప్పని కోరిక కలిగినటువంటి విద్యార్థులకి ఒక శరాఘాతంగా మారిపోయింది. చిన్న 5% 10% పనిచేస్తే ఉపయోగపడేటటువంటి మెడికల్ కాలేజీల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. విత్డ్రా చేసుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టడానికి ప్రయత్నం చేశారో ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ పూర్తి చేయాలి. మెగా డిఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. నూతన పెన్షన్లు ఇవ్వాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. మున్సిపల్ సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ చేసేటటువంటి విషయంలో ఇప్పటికైనా సరే జాగ్రత్త వహించి ప్రభుత్వం కనుక ముందడుగు వేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని చెప్పని కూడా ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పూర్తయినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం యావత్తు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పూర్తి స్థాయిలో అయితే నిరసన అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలంలో అన్ని ప్రజలకి మోసం చేయడం తప్ప ఏం చేయలేదు. కాబట్టి అన్నిటి మీద నిరసన కొనసాగిస్తామని వైసీపీ శ్రేణులు అయితే చెప్తారు.